హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్. ఈ వీడియోలో మనం ఆర్టికల్ 356 ద్వారా విధించే రాష్ట్రపతి పాలన గురించి పూర్తి సమాచారం అనేది తెలుసుకుంటాం. ఖచ్చితంగా ఇక ముందు జరగబోయే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా ఈ టాపిక్ నుంచి ఒక బిట్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి క్విక్ రివిజన్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్దాం. మన భారత రాజ్యాంగంలో గల 18వ భాగంలోని 352 నుండి 360 వరకు గల ప్రకరణలు అత్యవసర నిబంధనల గురించి వివరిస్తాయి. భారత రాజ్యాంగం 3 రకాల అత్యవసర పరిస్థితులను పేర్కొంటుంది. అవేంటంటే 1 జాతీయ అత్యవసర పరిస్థితి, 2 రాష్ట్రపతి పాలన, 3 ఆర్థిక అత్యవసర పరిస్థితి. ఆర్టికల్ 352 ద్వారానేమో జాతీయ అత్యవసర పరిస్థితిని విధిస్తారు. ఆర్టికల్ 356 ద్వారానేమో రాష్ట్రపతి పాలనను విధిస్తారు. ఆర్టికల్ 360 ద్వారానేమో ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధిస్తారు. అయితే ఈ 3 రకాలైన అత్యవసర పరిస్థితులను ప్రకటించే అవకాశం అనేది రాష్ట్రపతికి రాజ్యాంగం కల్పించింది. విదేశీ దురాక్రమణ నుంచి, అంతర్గత కల్లోలాల నుంచి రాష్ట్రాలకు రక్షణ కల్పించి రాజ్యాంగబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కొనసాగేటట్లు చేయడం కేంద్ర ప్రభుత్వం యొక్క ముఖ్య బాధ్యత. రాష్ట్రపతి పాలనను విధించే సందర్భాలు. రాష్ట్రపతి పాలనను ఆర్టికల్ 356 ద్వారా 2 కారణాలపై విధించవచ్చు. ఒకటేమో 356 అధికరణ ద్వారా, రెండొచ్చేసేమో 365వ అధికరణ ద్వారా విధించవచ్చు. ఆర్టికల్ 356 ప్రకారం ఏదైనా రాష్ట్రంలో పరిపాలన రాజ్యాంగపరంగా అనుకూలంగా కొనసాగడం లేదని భావించిన సందర్భంలో రాష్ట్రపతి పాలనను విధించవచ్చు. అలాగే ఆర్టికల్ 365 ప్రకారం కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన పరిపాలనపరమైన ఆదేశాలను రాష్ట్రాలు పాటించకపోతే అప్పుడు కూడా రాష్ట్రపతి పాలన విధించవచ్చు. అంతేకాకుండా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు శాసనసభలో తగినంత ఆధిక్యత ఏ పార్టీకి కానీ కూటమికి కానీ లేకపోతే అప్పుడు కూడా రాష్ట్రపతి పాలన విధించవచ్చు. రాష్ట్రపతి పాలన యొక్క కాల పరిమితి మరియు దానిని పార్లమెంట్ ఆమోదించే అంశాలు. రాష్ట్రపతి విధించిన రాష్ట్రపతి పాలన ప్రకటనను 2 నెలల్లోగా పార్లమెంట్ ఉభయ సభలచే ఆ ప్రకటన అనేది ఆమోదించబడాలి. ఒకవేళ రాష్ట్రపతి పాలన ప్రకటించిన సందర్భంలో లోక్సభ గనక రద్దు అయి ఉంటే రాజ్యసభ దానిని నెల రోజుల్లోగా ఆమోదించాలి. అయితే కొత్త లోక్సభ ఏర్పడి సమావేశమైన నెల రోజుల్లోగా దానిని ఆమోదించాలి. ఈ విధంగా పార్లమెంట్ ఉభయ సభలచే ఆమోదం పొందిన రాష్ట్రపతి పాలన 6 నెలల వరకు అమలులో ఉంటుంది. ప్రతి 6 నెలలకు ఒకసారి పార్లమెంటు ద్వారా ఆమోదం పొందుతూ ఉన్నట్లయితే గరిష్టంగా 3 సంవత్సరాల వరకు రాష్ట్రపతి పాలన అమలులో ఉంటుంది. దీని ఆమోదం పొడిగింపుకు సాధారణ మెజారిటీ అనేది చాలు. రాష్ట్రపతి పాలనను రాష్ట్రపతి ఏ సమయంలో అయినా రద్దు చేయవచ్చును. రాష్ట్రపతి పాలన అమలులో ఉన్న సమయంలో ప్రభావాలు అనేవి ఈ కింది విధంగా ఉంటాయి. రాష్ట్ర పాలనా బాధ్యతలను రాష్ట్రపతి స్వీకరిస్తారు. పార్లమెంటు రాష్ట్ర శాసనసభాధికారాలను చేపడుతుంది. రాష్ట్ర అసెంబ్లీ అనేది రద్దు కాబడవచ్చు లేదా సస్పెండ్ కాబడవచ్చు. రాష్ట్ర బడ్జెట్ను పార్లమెంటు ఆమోదిస్తుంది. అయితే రాష్ట్రపతి పాలనా కాలంలో కూడా రాష్ట్ర హైకోర్టుల యొక్క అధికారాలు, హోదా, విధులలో ఎలాంటి మార్పులు ఉండవు. రాష్ట్రపతి పాలన ప్రాథమిక హక్కులపై ఎలాంటి ప్రభావం చూపదు, అంటే హక్కులు వర్తిస్తాయి. రాష్ట్రపతి పాలనను రాష్ట్ర అత్యవసర పరిస్థితి లేదా రాజ్యాంగపరమైన అత్యవసర పరిస్థితి అని కూడా అంటారు. రాష్ట్రపతి పాలనతో రాష్ట్రంలో సంభవించే మార్పులు. రాష్ట్ర ప్రభుత్వం మంత్రిమండలి రద్దవుతుంది. ప్రజాప్రతినిధులకు ఎలాంటి అధికారాలు ఉండవు. ప్రెసిడెంట్ ప్రతినిధిగా గవర్నర్ కార్యనిర్వాహక అధికారాలు కలిగి ఉంటారు. పాలనలో గవర్నర్కు సహకరించేందుకు కేంద్రం 2 సీనియర్ ఐఏఎస్లను నియమిస్తుంది. రాష్ట్రానికి అవసరమైన బిల్లులను పార్లమెంట్ రూపొందిస్తుంది. అత్యవసర సమయాల్లో పాలనకు సంబంధించిన ఆర్డినెన్స్ను రాష్ట్రపతి జారీ చేస్తారు. మొట్టమొదటిసారిగా భారతదేశంలో రాష్ట్రపతి పాలనను 1951 సంవత్సరంలో పంజాబ్ రాష్ట్రంలో విధించారు. ఇంతవరకు స్టాండర్డ్ మ్యాటర్ అన్నమాట. ఇందులో ఎటువంటి మార్పు ఉండదు. ఇక నుంచి చెప్పబోయే వాటిలో ఏమైనా మార్పులు ఉంటే ఫ్యూచర్లో ఉండొచ్చు. అత్యధిక సార్లు రాష్ట్రపతి పాలనలో ఉన్న రాష్ట్రంగా మణిపూర్ నిలిచింది. ఎన్నిసార్లు అంటే 11 సార్లు. ఆ తర్వాత స్థానాల్లో ఉత్తరప్రదేశ్ 10 సార్లు, జమ్మూ కాశ్మీర్ 9 సార్లు, పంజాబ్ 8 సార్లు రాష్ట్రపతి పాలనలో ఉన్నాయి. భారతదేశంలో ఎక్కువ రోజులు రాష్ట్రపతి పాలనలో ఉన్న రాష్ట్రంలో అవేంటంటే 1 జమ్మూ కాశ్మీర్ 4668 రోజులతో మొదటి స్థానంలో ఉంది.
నెంబర్ 2 వచ్చేసేమో పంజాబ్ 3878 రోజులతో రెండో స్థానంలో ఉంది. ఇంతకుముందేమో ఎన్నిసార్లు, ఇదేమో ఎక్కువ రోజులనమాట గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఒక్కసారి కూడా రాష్ట్రపతి పాలన విధించబడని రాష్ట్రాలు ఎన్నున్నాయంటే 2. అవేంటంటే ఒకటి తెలంగాణ, 2 వచ్చేసి ఛత్తీస్‌గఢ్. వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.